హరి ఓం నమ శివాయ. శివానుగ్రహం అందరి మీద ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. అందరికీ మంచి జీవితం రావాలి. మంచిని మర్చిపోతే మానవుడుగా ఉండడు, దానవుడుగా మారిపోతాడు. మానవులు ఉండరు, దానవులు ఉంటారు. కనుక మంచిగా ఉన్నాము మనవులు అనిపించుకోవాలి. ఉన్న 4 రోజులు ఎంతకాలం ఉంటాము, ఎప్పుడు పోతాము ఎవరికి తెలియదు. చిన్న వయసు వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకంటే అనుభవిస్తే కానీ అన్నీ అర్థం కాదు. అనుభవానికి వచ్చే లోపల అంత ఇలాగైపోయింది. కనుక ఇప్పటి నుంచైనా మనం భగవంతుడికి దాసులంగా గుర్తించి, భగవంతుడి దాసులు ఎప్పుడవుతామంటే ఒక సందేహం ఉంది. ఏమిటా సందేహం? నేను మనవడా రా అంటాడు. వాడు నన్ను పేరుతో పిలువు అంటాడు. వాడి పేరు వినోద్. వాడి పేరుతో పిలువంటాడు. నాకు వాడిని మనవడా అని పిలిస్తేనే ఆనందం. ఏం చెయ్యాలి? వాడు మనవడా అంటే అర్థం అన్నా చెప్పు అంటాడు. నువ్వు మనవడు ఎందుకు అంటున్నావు అని అంటాడు. అంతే కదా నాయనా బాబు, నీకు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు గురువు గారు. ఓకే, చాలా సాధు స్వభావంతో ఉన్నావు. నీ కళ్ళల్లో ప్రేమ ఉంది, నీ కళ్ళల్లో ఆనందం ఉంది. ఎందుకంటే ఇది కళ్ళ కపటం తెలియని వయసు కనుక నీవు చాలా ఆనందం. ఎందుకంటే చిన్న వయసులో పిల్లకాయలకి వాళ్ళకి ఎవరు చిన్న చిన్న కథలు, మంచి మాటలు, ముద్దు మాటలు చెప్తూ ఉంటారో. ఈ కాలం తల్లిదండ్రులకి ఏమైపోయింది? ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, ఇద్దరు వెళ్ళిపోతారు. మరి పిల్లల పాఠశాలకు వెళ్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి 4 మాటలు 4 ముక్కలు ప్రేమగా మాట్లాడి అభిమానించేవాళ్ళు కావాలి కదా. తల్లిదండ్రులు దొరకలేదు అనుకోండి. తల్లిదండ్రులు అందరూ చాలామంది ఉంటారు. కొంతమందిలో తల్లిదండ్రులు అవి పట్టించుకోరు. ఆ పిల్లగాడు పుట్టాడు, వాడు పెరుగుతాడు, వాడు చదువుకుంటాడు, వాడి కర్మ వాడి అన్ని పరిస్థితుల్లో ఉంటారు. కానీ వాడికి ఒక ప్రేమ కావాలి, వాడికి ఒక వాత్సల్యం కావాలి, వాడికి ఒక అనురాగం కావాలి, ఒక ఆత్మీయత కావాలి. ఒక ఆత్మను హత్తుకునే విధంగా వాడితో మాటలు చెప్పాలి. వాడిని గుడ్డలకు అదుముకొని నా బిడ్డ నువ్వు అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చేస్తే వాళ్ళు అంతకమించిన ఆనందం వాళ్ళు ఇంకేం కోరుకోరు. ప్రేమ కావాలి. కళ్ళల్లో ప్రేమ ఉండాలి. కళ్ళల్లో కోపము, కసి, ఏదో వాడిని తప్పు చేసినట్టు ఇట్లా ఉరుగు చూడడం, వెంటనే వాడిని ఏదో పనిష్మెంట్ ఇవ్వడం, అంటే వాడికి ఏదో శిక్ష వేయడం, వాడిని శిక్షించడం, కొట్టడం. ఇది సహజంగా అనేక మంది అజ్ఞానంలో జరిగే పని. అజ్ఞానులందరూ కూడా పిల్లల్ని కొడుతున్నారు అంటే, ఎవరన్నా సరే పిల్లల్ని తిడుతున్నారు అంటే, పిల్లల్ని వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోకుండా వాళ్ళని బాధిస్తున్నారంటే, వీళ్ళంతా కూడా రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, అంటే తామసిక గుణస్తులు. వీళ్ళకి మంచి చెడ్డ, మంచి మర్యాద, బాధ, దుఃఖం, దయా, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నిటికీ అర్థాలు తెలియవు. అర్థాలు తెలిస్తే ఇలా ప్రవర్తించరు. కనుక ఇప్పుడు నీ మనవుడు నీ యొక్క ప్రేమాభిమానాన్ని బాగా నింపుకున్నాడు కనుక వాడిని ధైర్యంగా ప్రతి మాట అడుగుతున్నాడు. అదే వాడిని భయపెట్టే తల్లిదండ్రులు అయితే వాళ్ళని అడగడి. ఏ విషయం వాడు అడిగితే జవాబు చెప్తారు. వాళ్ళకు కూడా తెలిస్తే కదా. వీడు అడిగే దానికి వీడి మనసులో ఏముందో వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలియదు. కనుక ఇప్పుడు మనవడా అంటే ఏమీ అడిగాడు. నాయన మనవడ, మా అంటే ఏమి? మామ అంటే నేను అని, నాకు అని, నాది అని. వా అంటే ఏమి? వారసుడు అని. అంటే మా యొక్క వా అంటే 2 అర్థాలు వస్తాయి. వారసుడు, వంశము. మా యొక్క వంశానికి వారసుడవు. డు అంటే ఏమి? అయి ఉన్నావు అని. డోమవులు ప్రథమా విభక్తి. ఈ 3 కూడా అనుకోవడం. ఇప్పుడు నువ్వు మీ తాతని మనవడా నేను ఎందుకు పిలుస్తున్నాడు ప్రేమతో? మీ తాత వంశానికి నీవు వారసుడవు. మా అంటే ఇది ఆచారం, ధర్మం. ఇది ప్రతి ఒక్క కులంలోనూ, ప్రతి ఒక్క జాతిలోనూ అందరికీ ఈ వారసత్వం అదొక ఆచారంగా వస్తూ ఉంది. ఎందుకంటే మగవాళ్ళు పుడితే వారసుడని, ఆడపిల్లలు పుడితే వారసురాలు కాదు అనే దీంట్లో ఉంటుంది. తప్పు. అది కూడా తప్పు. మనవరాలు కూడా వారసురాలే, మన వంశానికి వారసురాలే. కాకపోతే ఇక్కడ పెళ్ళి అయిపోయి వేరే వాళ్ళ ఇంటికి బిడ్డ వాళ్ళ బిడ్డలకి అంటుంది, అది వారసులు వేరే. కానీ ఇప్పుడు మగపిల్ల వాళ్ళైతేనే వారసులు. ఎందుకంటే మనకు అనేక కర్మకాండాలు ఉన్నాయి మరణించాక. అవన్నీ చేయడానికి
ఏం, మన వారసులు ఉండాలి. తాత చనిపోయాడు అనుకోని మనవడు, వాడికి హక్కు వస్తుంది ఆస్తి మీద. ఇదే ఉంటుంది. తాత ఆస్తి మీద కొడుకులకి అధికారం లేదు, కానీ మనవళ్ళకి ఉంటుంది. మనవళ్ళకి అధికారం ఎందుకంటే అది మన చట్టం ప్రవేశపెట్టింది, మన రాజ్యాంగం రాసింది. కనుక ఇప్పుడు అర్థమైందా బాబు? మనవడు అంటే మన వంశానికి వారసుడు అయి ఉన్నావు అని ప్రేమతో నిన్ను పిలవడము. నీ పేరు పెట్టి ఏ వినోదం అంటే ఏదో వినోదమో వికాసమో ఏదో విరహమో ఏదో అయిపోతాడు. అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ మాటలో ఇది ఉంది నాయన అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు, అవును ఇంత అర్థం ఉందా గురువుగారు అన్నాడు. 12 ఏళ్ల వయసు, చాలా బాగా నవ్వుతూ అడిగాడు. అవును నాయనా, మీ తాత నీ మీద అంత ప్రేమ పెంచుకున్నాడు కనుక మీ తాతతో నువ్వు ప్రేమగా ఉన్నావు, నీతో మీ తాత కూడా ప్రేమగా ఉన్నాడు. లేకుంటే ఇంత దూరం తీసుకొచ్చి మీరు చెప్పండి, నన్ను ఎందుకు అడగడు? నన్ను ఎందుకు అడుగుతాడు చెప్పు? కనుక నీ తాత మనవల ఈ యొక్క అనుబంధం అనేది తాత ఉన్నంత వరకు ఉంటుంది. తర్వాత కూడా మీరు తలుచుకుంటారు, మా తాత ఇలా ఉన్నాడు, మా తాత అది చేశాడు, మా తాత కథలు చెప్పాడు అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాతమ్మ కథలు, అమ్మమ్మ కథలు, నాయనమ్మ కథలు. కనుక అని చెప్పగానే ఆ పెద్దానికి కూడా కంట్లో నీళ్ళు వచ్చింది. అయ్యా, ఇందులో అర్థం నాకైతే తెలియదు, మీరు ఇంత వివరంగా చెప్పారు. మామ అంటే మనము, మనకు అని, మాకు అని, వా అంటే వారసుడు అని, వంశానికి వారసుడు అని మీరు చక్కగా చెప్పారని చెప్పి ఆయన పెద్ద కూర్చున్నాడు. తర్వాత నమో నారాయణ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.